తిరుమలలోని పాత భవనాల్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం, ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. అంతకుముందు సిహెచ్విడిసి, బాలాజీ నిలయం, తిరుమల మందిరం అనగా ఆంప్రో రెస్ట్ హౌస్ ఇటువంటి విశ్రాంతి భవనాల్ని పరిశీలించి పరిస్థితి బట్టి మరమ్మతులు లేదా పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, డెప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ ఇంకా రెవెన్యూ డెప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పాత కాల్వ పేరూరు బండపై వెలిసిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. పేరూరు వకుళమాత ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు ఇంకా క్యూ లైన్లను పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై నివేదిక తయారు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. తక్షణం చేపట్టాల్సిన పనుల వివరాలని తమ దృష్టికి తీసుకువస్తే టీటీడీ బోర్డులో చర్చించి ఆమోదం తెలుపుతామన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఇంకా అర్చకులు చైర్మన్కి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేపట్టి అమ్మవారి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈవో ఆలయ పరిసరాలు, పార్కింగ్, క్యూ లైన్లు, పాదరక్షలు భద్రపరిచే కౌంటర్స్, పుష్కరిణి, జలపాతం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరభద్రం, సివి అండ్ ఎస్ఓ మురళీకృష్ణ, ఎస్సీలు మనోహర్, వెంకటేశ్వర్లు, విజిఓ సురేంద్ర, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఆరోగ్య శాఖ డెప్యూటీ ఈవో సోమ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.